ప్రజలకు శాంతి రావాలి అంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి అంటే, రైతులకు రుణమాఫీ అయి తగిన సమయంలో కరెంటు కోతలు లేకుండా కరెంటు సప్లై చేయాలి అంటే, అన్ని విధాల వారిని ఆదుకోవాలి అంటే ప్రజాశాంతి పార్టీయే రావాలి. పాలన రావాలి, పాలన మారాలి అనే నినాదంతో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు మనమే తేవాలి అని తెలంగాణ 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయమని, ముఖ్యంగా మాజీ మంత్రి 3 సార్లు ఎమ్మెల్యే అన్డిఫీటెడ్ ఛాంపియన్ టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీలకి బాయ్ చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరిన మిత్రులు, ప్రియులు బాబు మోహన్ గారు చేరిన తర్వాత ఇంకా కొన్ని వందల మంది కాల్స్ అన్ని పార్టీల నుండి. సో ప్రజల కోరిక మేరకు 48 రోజులు ఉన్నప్పటికీ ప్రజాశాంతి పార్టీ తరపున 17 పార్లమెంటు అభ్యర్థుల్ని మేము బరిలో దించుతున్నాం. ప్రప్రథమంగా బాబు మోహన్ గారిని వరంగల్ అభ్యర్థిగా ప్రకటించాం. ప్రకటించిన తరువాత అనేక మంది సలహా, బాబు మోహన్ గారు తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి 25 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్నవారు, 1451 సినిమాల్లో యాక్ట్ చేసిన వారు, ఇప్పుడు 7 సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ తరపుని తెలంగాణ ప్రెసిడెంట్గా నిర్ణయించబని కోరిన మేరకు కోర్ కమిటీలో మేము నిన్న నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్గా బాబు మోహన్ గారిని ప్రకటిస్తున్నాం. అలాగే మీరు ఎక్కడ చూసినా సికింద్రాబాదులో ఒక కొత్త రాజకీయ నాయకుడు అనే బ్యానర్స్ చూశారు. ఆయనే హరిప్రసాద్ గారు. 1-2 months బ్యాక్ మాకు కాంటాక్ట్ చేశారు. ఆ తర్వాత నిన్న మరలా ఆఫీస్కి వచ్చారు. బాబు మోహన్ గారు చేరిన తర్వాత నేను మీ పార్టీలో చేరాలని అనిపించింది సార్. సికింద్రాబాద్లో 2 సంవత్సరాల నుంచి నేను ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా 700 కోట్ల బడ్జెట్కి ఇన్ఛార్జిగా ఉన్న నేను, నాకు సికింద్రాబాద్ టికెట్ ఇవ్వండి, ప్రజాశాంతి పార్టీలో చేరి అక్కడున్న 3 అవినీతి, దానం నాగేందర్ అవినీతి చక్రవర్తిని, పద్మారావు అభివృద్ధి చేయని బీఆర్ఎస్ తరపుని క్యాండిడేట్, వాళ్ళిద్దరూ చిత్తుగా ఓడిపోతారు, మనం గెలుస్తున్నాం ప్రజాశాంతి పార్టీ, మీరు గోల్డ్ మైన్, మీకు తెలీదు, 10లో 5-6 ఓట్లు మీకున్నాయి, నేను ప్రజాశాంతి పార్టీ తరపుని నిలబెడితే గెలిచి తీరుతాను అని హరిప్రసాద్ గారు నిన్న కలవడం జరిగింది. పార్టీలో చేరుతున్నారు. ఐ వెల్కమ్ హరిప్రసాద్ గారు.
మచ్. అలాగే బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదని మనకు తెలుసు తెలంగాణలో. అందుకనే కాంగ్రెస్లో 4 ఏక్నాథ్ సిండేల్ని రెడీ చేశారు. ఆ 4 పేర్లు చెప్పమన్నా చెప్తాను. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకరు, రేవంత్ రెడ్డి ఒకరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకరు, ఇంకొక ఆయన పేరు చెప్పను ఎందుకంటే ఆయన అంటే నాకు ప్రేమ అభిమానం. అంటే రేవంత్ రెడ్డి తమ్ముడు అంటే లేదని కాదు. గత 100 రోజులుగా రేవంత్ రెడ్డి తమ్ముడు నా దగ్గరికి రావడం మొట్టమొదటిసారిగా మీరు మీడియా మిత్రులు చూశారు. ఒక్క ఓటు లెక్క పెట్టక ముందే డిసెంబర్ 2ని బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి చేయాలని 10 మంది రెడ్డిలు డికే శివకుమార్ని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలవడం మీకు తెలుసు. నేను రాహుల్ గాంధీకి మాట్లాడి మెయిన్ అల్టిమేటం ఇచ్చి రేవంత్ రెడ్డి ద్వారా ఓట్ బ్యాంక్ వచ్చిందని, రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి చెయ్యమని. ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముడు సార్ తెలంగాణని అభివృద్ధి చేద్దాం, తెలంగాణలో సమిట్ పెడదాం, లక్షల కోట్లు తీసుకొద్దాం అని ఆయన నాతో అన్నప్పుడు ఆయన మాటను నమ్మి ఆయనకు నేను మద్దతు ఇవ్వడం జరిగింది. మునుగోడులో ఆయన్ని పోలీసులు అడిగితే పోలీసులు లాగి బయటికి తీసి స్రవంతిని ఆయన్ని ఆర్ఓ దగ్గరికి పంపిస్తే ఆర్ఓ నా మీద కోపపడితే నువ్వు అవినీతి పనులు చేస్తున్నావని ఆర్ఓ జగన్నాథ్ని సస్పెండ్ చేయడం మీకు తెలుసు. ఇప్పుడేమైంది? 100 రోజుల పాలన రేవంత్ రెడ్డిది చూసాం, కాంగ్రెస్ పార్టీని చూసాం. మంచినీళ్ళే ఇవ్వలేకపోతున్నారు, కరెంటు కోతలు మొదలైపోయాయి, వాటర్ లేక నేను మొన్న నల్గొండ ఇవన్నీ తిరిగి వస్తున్నా. లక్షల ఎకరాల భూములు ఎండిపోయాయి. 6 గ్యారంటీలు అమలులో లేవు. ఇక్కడ బీజేపీ ఎలాగా లేదు. బాబు మోహన్ గారు మార్చిలోనే 3 వారాల క్రిందటే అన్నారు నాతో, సార్ ఇంకొక గతి లేక 0.5%తో కాంగ్రెస్కు ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ మీద రాష్ట్రం అంతా వ్యతిరేకత, కుటుంబ పాలన మీద వ్యతిరేకత, లక్షల కోట్లు దోచుకున్నారని వ్యతిరేకత. ధనమైన తెలంగాణ రాష్ట్రం ఇది నాకు తెలుసు యాజ్ అన్ ఎకనామిస్ట్. 7 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఇంకొక 3 లక్షల కోట్లు అప్పు అయిపోతుంది. 10 లక్షల కోట్లు అప్పు ఎవరు తీర్చుతారు? వడ్డీ ఎవరు కడతారు? రుణమాఫీ ఎవరు చేస్తారు? కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పాలన ఎంత ఘోరంగా ఉందంటే మనం చూస్తున్నాం. రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో కర్ణాటకలో ఎక్కువైపోయాయి. అభివృద్ధి చేద్దామని నేను కర్ణాటకలో మరొకసారి అవకాశం ఇద్దామని తెలంగాణలో అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి గురువు గారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చెప్పారట, పాలు గారితో సమిట్ పెడితే నువ్వు కనబడవు, ఆయన లక్షల కోట్లు తీసుకొస్తాడు, నువ్వు ఇప్పటికే వీడియో చేసావు, సమిట్లు పెట్టొద్దు అని. సోనియా గాంధీ తల్లి, తెలంగాణ తల్లి అంటారు. మరి నేను పర్సనల్ అటాక్లు చేయను నా పాలసీ ప్రకారం. ఎంపీగా రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేస్తే 9 పేజీల బిల్లేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేసి తప్పు కదా, రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై ఎందుకు చేస్తారని ఆ బిల్లు చదివిన వారు అందరూ షాక్ అయ్యారు. మోదీ గారు అంతకంటే ఘోరంగా తిట్టలేదా? అంత చిన్న కామెంట్స్కి ఆయన్ని డిస్క్వాలిఫై చేయకూడదని ఫైట్ ఇచ్చాను ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి. మరలా రాహుల్ గాంధీ గారిని ఎంపీ చేశారు. కోర్టుల్లో ఫైట్ ఇచ్చాను, మీడియాలో మీ ద్వారా ఫైట్ ఇచ్చాను.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి ఇంటికి కూడా వెళ్ళాను. సహించను అవినీతి, అది ఎవరికైనా. అయితే 54 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసాం. అదానీని 2008లో బిలియనేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అంబానీని 1981-82లో బిలియనేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పేరు ఊరు లేని బొత్స సత్యనారాయణని 1,00,000 కోట్లు అధిపతి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేలు మినిస్టర్లుగా 1,00,000 కోట్లు దోచుకున్నారు కాంగ్రెస్ పార్టీలో అనేకులు. ఇప్పుడు బీజేపీ వచ్చింది. అదానీ అంబానీ లాంటి వారికి 25 లక్షల కోట్లు రుణమాఫీ చేసి స్టూడెంట్లకి 25,000 అప్పు ఇచ్చిన స్టూడెంట్లకు కానీ, కార్మికులకు కానీ, కుట్టు మిషన్లు కుట్టుకుంటున్న కార్మికులకు కానీ, 113 బీసీ కులాలకు లోన్లు ఇచ్చిన వారికి కానీ ఒక్కరికైనా రుణమాఫీ చేశారా? రైతులకు రుణమాఫీ చేశారా? కనుక కార్మికులారా, మీకు సమయానికి జీతాలు రావాలంటే, నిరుద్యోగులారా, హైదరాబాద్ 700 కంపెనీలు తీసుకొచ్చి గూగుల్, మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ని తెచ్చానని మీకు తెలుసు. అప్పుడుకు చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి గారి ఎమ్మెల్యే, కేసీఆర్ గారి ఎమ్మెల్యే మాత్రమే. అందుకే అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు అనేక మందిని పరిచయం చేయమంటే బిల్ గేట్స్ను కూడా, బిల్ క్లింటన్ని నేను పరిచయం చేసిన సత్యం మీకు తెలుసు. అది నేను చెప్పుకునే కంటే తెలిసిన పెద్దలందరూ, మీడియా ఓనర్స్ అందరూ, మీడియా మిత్రులందరూ మీరు దీన్ని సత్యాన్ని ప్రకటించి, బీజేపీని చూసాం 15 సంవత్సరాలు, కాంగ్రెస్ని చూసాం 54 సంవత్సరాలు, కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు చూసాం. ప్రజాశాంతి పార్టీ 17 అభ్యర్థుల్లో తెలంగాణలో కనీసం 10-12 ఎంపీలు గెలిపిద్దాం. 17 గెలిపిస్తే వండర్ఫుల్. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యేల్లో కనీసం ఒక 100 మందిని గెలిపిద్దాం. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 7-8 లక్షల కోట్లు అప్పు చేశారు. 13 లక్షల కోట్లు అప్పు తీర్చడానికి డబ్బు లేదు. సెక్రటరేట్ని జగన్మోహన్ రెడ్డి గారు 360 కోట్లకి బ్యాంకుకి అమ్మేశారు. వడ్డీకి ఘోరమైన అప్పులు తీసుకొచ్చారు. కనుక పాలన వారంతా అప్పుల పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన, కుటుంబ పాలన, కుల పాలన చేశారు. ఎవరిని పర్సనల్గా నేను అటాక్ చేయను. అయితే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడను. ప్రపంచంలో 197 దేశాల్లో ఈరోజు రష్యాకు విరుద్ధంగా యుక్రెయిన్కి మద్దతు ఇవ్వడానికి నా పిలుపు మేరకు 2022-23లో 192 దేశాలు చేయూతనిచ్చాయి. మన దేశాన్ని అభివృద్ధి చేయాలి అంటే, ఇప్పుడున్న ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ అప్పు తీర్చాలి అంటే, నా ప్రియుల మిత్రులు మోదీ గారు నెలకి 1,00,000 కోట్లు అప్పు చేశారు. అప్పు తీర్చి ఆంధ్రాను అమెరికా చేయాలన్నా, తెలంగాణని అభివృద్ధి చేయాలన్నా, భారతదేశాన్ని నెంబర్ 1 చేయాలన్నా ఇప్పుడు 102వ స్థానంలో ఉంది అప్పుల్లో. కూరుకుపోయి ఉన్నాం. ఇంకా అప్పులు ఇవ్వరని వరల్డ్ బ్యాంక్ చైర్మన్, IMF చైర్మన్ నాతో చెప్పిన సంగతి ఇప్పుడున్న గవర్నమెంట్లకు తెలుసు. కనుక అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలి అంటే బాబు మోహన్ గారు లాంటి వారు, హరిప్రసాద్ గారు లాంటి వారు, రావు గారు లాంటి వారు, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్సు, IAS, IPSలు, ఇప్పుడు కర్ణాటకలో MP, రిటైర్డ్ DGP సాంగ్లియానా గారు ప్రజాశాంతి పార్టీకి ప్రెసిడెంట్. ఇప్పుడు ఈ రోజు నుండి బాబు మోహన్ గారు తెలంగాణకు ప్రెసిడెంట్. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు టీడీపీ వద్దు, వైసీపీ వద్దు, బి బాబు, జే జగన్, పి పవన్ వద్దు అన్నవారందరూ రేపు బాబు మోహన్ గారు విశాఖపట్నంలో ఉంటున్నారు. అనేక వందల మంది జాయిన్ అవుతున్నారు పార్టీలో. ఆలస్యం చేయకుండా మీరు
మార్పు కావాలన్న వారందరూ జాయిన్ అయిపోండి. అభివృద్ధి చేద్దామన్న వారందరూ జాయిన్ అయిపోండి. యూత్ అంతా వన్ సైడ్ ఎలక్షన్ 7569441275కి వాట్సాప్ గ్రూపులు పెట్టండి. దయచేసి కాల్ చేయకండి. గుంటూరు అని పెట్టండి, వరంగల్ అని పెట్టండి, ఖమ్మం అని పెట్టండి, మెదక్ అని పెట్టండి, సికింద్రాబాద్ అని పెట్టండి. ముందు సికింద్రాబాద్ ప్రజాశాంతి పార్టీ, వరంగల్ ప్రజాశాంతి పార్టీ. ప్రతి గ్రామంలో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి. వరంగల్లో ఉన్న మండలాలు 7 కదండి, 7 మండలాలు, 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలు, దాదాపు 7 5 35 40 మండలాలు. రండి. 4 లక్షల క్రైస్తవులు ఉన్నారు, 2 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వరంగల్ చుట్టూ మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకి దరిద్రం ఎక్కువైపోయింది. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, మనం 100 దేశాల్లో అప్పడిగితే ఇవ్వట్లేదు. మీడియాలో చూస్తే ఇండియా నెంబర్ 1 అంటున్నారు, రికార్డులో చూస్తే ఇండియా 197 దేశాల్లో 102వ స్థానం. అవినీతిలో, అక్రమంలో, కుటుంబ పాలనలో, అప్పుల పాలనలో 100 కంటే దిగజారిపోయి ఉంది. కాబట్టి కాంగ్రెస్ కుటుంబ పాలన చూసాం 54 సంవత్సరాలు, వద్దు. కుల పాలన చూసాం 77 సంవత్సరాలు, వద్దు. మత పాలన చూస్తున్నాం, వద్దు. ప్రజాశాంతి పార్టీ, అవినీతి లేని రాజ్యం అంటే అందరూ అవినీతి చేస్తున్నారు. అందరికీ అధికారం, ఇప్పుడు కొంతమందికే అధికారం, కొన్ని కుటుంబాలే, కొన్ని కులాలకే. అందరి అభివృద్ధే మన ధ్యేయం. ఇప్పుడు కొందరే అభివృద్ధి పొందారు. మార్పు రావాలి. ఆ మార్పు ప్రతి విద్యార్థి, ప్రతి కార్మికుడు, ప్రతి నిరుద్యోగి, ప్రతి అమరవీరుడి కుటుంబం అభివృద్ధి చేయడం గురించి నాకు వదిలేయండి, ప్రజాశాంతి పార్టీకి వదిలేయండి. మీరు గ్రూపులు పెట్టండి, కమిటీలు వేయండి. మీరే మా కమిటీలు. ఒక్కొక్కరు 100 మందిని గ్రూప్ పెట్టండి, మినిమం 1000 మందిని పెట్టండి. ఇప్పటికే 95 లక్షలు దాటి మా వాట్సాప్ గ్రూపుల్లో 2 రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరి గ్రూపులో చేరిపోండి. ఒక్క అవకాశం, తెలంగాణలో 10-12 పార్లమెంట్ సీట్లు గెలిపించండి. 100 రోజుల్లో అభివృద్ధి అంటే ఏటో చేసి చూపిస్తాం. మరలా 100 కంపెనీలు తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్లో మినిమం 35 సీట్లు గెలిచినా, ఒకవేళ టీడీపీ 60-70 గెలిచినా, వైసీపీ 60-70 గెలిచినా, కేజ్రీవాల్ 32 సీట్లతో ఢిల్లీ సీఎం ఎలాగయ్యారో, కుమారస్వామి కర్ణాటకలో 24 సీట్లలో 224లో ఎలా సీఎం అయ్యారో, ఒక బీసీ కాపుని, ఇంతవరకు బీసీ కానీ కాపు కానీ ముఖ్యమంత్రి కాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ కాపు, అది నేనా, అది ఇంకొక అభ్యర్థ? నేను ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను, మంచి స్పందన ఉంది కనుక రండి. మన తెలుగు సత్తా దేశానికి, ప్రపంచానికి చూపిద్దాం. స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆపాం, 8,000 కోట్లు డొనేషన్ ఇస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అభివృద్ధి చేసుకుందాం, అప్పులు తీర్చుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. బాబుమోహన్ గారు మీరు మాట్లాడుకున్నాము. యునైటెడ్గా చిత్తశుద్ధి ఉందా లేదా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని ప్రశ్నించా. లేదు అని తేలిపోయింది. నేను ఎంతవరకు పొత్తులు పెట్టుకోలే, మీ అందరికీ తెలుసు. బీజేపీ నాయకులు పేర్లు చెప్తా, మోదీ గారు, అమిత్ షా గారు, రూపాల గారు. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, 10 మంది పెద్దలు, అహ్మద్ పటేల్ మమ్మల్ని పొత్తులు పెట్టుకోమన్నారు. ఎంపీ రాజ్యసభ సీట్లు ఇచ్చారు, ఫారెన్ మినిస్టర్ పోస్టులు ఇచ్చారు. వారు పాలసీలు, బీజేపీదేమో కమ్యూనల్ మతతత్వ పాలసీ, కాంగ్రెస్దేమో కుటుంబ కరప్ట్ పాలసీ. అందుకని మేము పొత్తులు పెట్టుకోలేదు. అయితే రేవంత్ రెడ్డి తమ్ముడు
నన్ను కలిసిన తర్వాత నేను ఆయన్ని ఇంట్లో కలిసాం, తర్వాత సెక్రటరియట్లో కలిశాను, అసెంబ్లీలో కలిశాను. ఆయన సింప్లిసిటీ హ్యూమిలిటీ చూసి సార్ 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 మీ ద్వారా అభివృద్ధి జరుగుతుంది. మీరు చూశారు ఆయన వీడియో చేయడం, నా పక్కన కూర్చోవడం, సమ్మిట్ పెడదామని. ఆయన మీద ఇంత ఒత్తిడి తీసుకొస్తారా చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ? బాబు మోహన్ గారికి నిన్న కాక మొన్న కూడా అనౌన్స్ చేశాను, వరంగల్లో మా ప్రజాశాంతి పార్టీ తరపున టికెట్ ఇస్తే మేము తప్పకుండా మీ కాంగ్రెస్కి మద్దతు ఇస్తామని అన్నాం. లేదు, బీఆర్ఎస్ పెద్ద నాయకులు ఇక్కడికి వచ్చారు 7-8 సార్లు, వారు అడిగారు. ఓపెన్గా చెప్తున్నా, వారికి కూడా కండిషన్ పెట్టాను. బాబు మోహన్ గారికి మీరు వరంగల్లో మద్దతు ఇస్తే 10-12 సీట్లు మినిమం మిమ్మల్ని గెలిపిస్తాయి. ఎందుకంటే ఓట్ బ్యాంక్ మాతో ఉంది. మీరు అనొచ్చు, అవినీతి కుటుంబ కుల పార్టీలతో మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు మద్దతు ఇవ్వడానికని. కేవలం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అప్పు తీర్చడానికి, అభివృద్ధి చేయడానికి కంపెనీలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సమ్మిట్ పెడుతున్నాడో తెలియదు, లేదో తెలియదు. లెటర్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. మరి దాన్ని ఏమనాలి? తమ్ముడు రేవంత్ రెడ్డి, నీకున్న ప్రెషర్ నాకు తెలుసు. 1000 కోట్లు సంపాదించాలి, ఢిల్లీ పంపించాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి. విశాఖపట్నం వెళ్ళావు నువ్వు, 15 కోట్లు ఖర్చు పెట్టి. నువ్వే నాతో చెప్పావు వైజాగ్లో మీరు ఎంపీగా పోటీ చేయండి అని. నిన్ను రోజు తిట్టిన షర్మిలాతో షర్మిలాకి డిపాజిట్ అని వస్తుందా? 1% ఉన్న ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి 2-3% అని వస్తుందా? రాదనే కదా కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్లు ఒకరు పోటీ చేయట్లేదు. శైల జనార్దన్ నన్ను కలిశాడు, పేర్లే మర్చిపోయిన వీళ్ళందరినీ. సార్ మాది కాంగ్రెస్ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో? మీకు 50-60% ఓటు ఉంది, మాకు 1% ఓటు ఉంది. పొత్తులు పెట్టుకోమన్నారు. నేను అన్నాను కుదరదు, మీకు ఓట్ బ్యాంక్ లేదు. సో నేను అన్నది ఏంటంటే, మాట నిలబెట్టుకోకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరలా రాసుకోండి, ఇది చెప్పిన 100 జరిగాయి. డిసెంబర్ 25ని చెప్పాను, పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇస్తారని. 23 అనలేదు, 25 అనలేదు. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 26ని 24 సీట్లు ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీకి 15-20 సీట్లు వస్తాయన్నాను, 18 సీట్లు వచ్చాయి. 15-20% ఓట్ బ్యాంక్ వస్తుందన్నాను, 18 వచ్చింది. అప్పుడు చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాం, తర్వాత పవన్ కళ్యాణ్ అనుకున్నాం. వారికి వన్ సైడ్ లవ్, అధికారంలో ఉన్నోళ్ళతో వాళ్ళకి సంబంధాలు, ఓట్ బ్యాంక్ ఉన్నోళ్ళతో కాదు. కనుక ప్రజలారా, మీరు నాతో ఉన్నారు, మాతో ఉన్నారు. హరిప్రసాద్ గారు అన్నట్టు ఇప్పుడు మనం గెలకపోవచ్చు, రాంగ్. పేరు ఊరు లేని కేజ్రీవాల్కి 32 సీట్లు గెలిపించారు. నేను ఇచ్చిన మేనిఫెస్టో, నేను ఇచ్చిన చిన్న డొనేషను, ప్రశాంత్ భూషణ్, మేమిద్దరం ఆయనకు డొనేషన్ ఇచ్చాం. సీఎం అయ్యాడు, కోట్లు ఇవ్వలే, కొంచెం. దేవుడు 6 రోజుల్లో ప్రపంచమంతా సృష్టించాడు. మరి ఇలాంటి బాబు మోహన్ గారు లాంటి వారు, హరిప్రసాద్ లాంటి వారు, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ రోషయ్య, పెద్దలందరూ మన పార్టీలో చేరిపోయారే. మీరెందుకు ఇంక కొట్టుకుంటారు? బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని బీజేపీలో ఐటీ రైడ్లు అవుతామని. నేను ఐటీ రైడ్లు చేయించగలను, ఐటీ రైడ్లు ఆపగలను, బెయిల్ ఇప్పించగలను, బెయిల్ క్యాన్సిల్ చేయగలను. పైన ఒక బటన్ ఉంటుంది. ఢిల్లీలో నాకు 2 బటన్లు ఉన్నాయి. దేవుడు ఒక బటన్, అన్నిటికంటే అమెరికన్ బటన్స్ బాగా పనిచేస్తాయి. కనుక భయపడే వాళ్ళందరూ, జక్కయ్యకి యేసుప్రభు ఏమన్నాడు?
నువ్వు అవినీతిగా దోచుకున్నావు, 4 రెట్లు ఇచ్చేసాయి, నేను క్షమిస్తాను అన్నాడు. దోచుకునే మల్లారెడ్డి పుల్లారెడ్డిలకి, మెగా కృష్ణారెడ్డిలకి నేను ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, మీరు దోచుకున్నది పట్టుకొని వెళ్ళరు పైకి, ప్రజలకు పంచియండి. నా దగ్గరికి రండి. ఎవడు ఆ ఐటీ, ఎవడు ఆ సిబిఐ, ఎవడు ఆ ఈడీ, నేను చూసుకుంటా. బాబు మోహన్ గారికి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వండి, హరిప్రసాద్ గారికి కాంటాక్ట్ చేసి మీరు ఎంపీలుగా నిలబడండి. వాళ్ళు ఒక బటన్ నొక్కి మీ మీద రైట్లు చేయిస్తే నేను 4 బట్టలు నొక్కుతాను. ఒక బట్టను పైకి పంపించేస్తుంది, 3 బట్టలు అన్నీ ఆపుతుంది. కేసీఆర్ గారు అందరినీ జైల్లో పెట్టారు. పేర్లు చెప్పవసరం లేదు కదా, మందకృష్ణ మాదిగని, బండి సంజయ్ని, రేవంత్ రెడ్డిని, అందరినీ. నా జోలికి వచ్చారా? ఆయనకి నా 4 బట్టల గురించి బాగా తెలుసు. క్షమించాను, డిసెంబర్ 12 వెళ్ళి ప్రేయర్ చేశాను, దీవించాను. రావద్దా? ఆర్ఎస్ ప్రవీణ్ కట్ ఓటు బ్యాంకు లేదు, ఏమీ లేదు. రోజు కేసీఆర్ని తిట్టాడు, ఆయనకి సీట్ ఇచ్చాడు. అంటే కేసీఆర్ గారు మతి స్థిమితంగా ఉందా లేదో దాన్ని బట్టి అర్థమవుతుంది. అందరూ ఆయనకి దేవుడు మతి స్థిమితం ఇచ్చేటట్టు ప్రేయర్ చేయండి, అంతే. మీరు మాత్రం బుద్ధున్న ప్రతి ఒక్కరూ, తెలివైన ప్రతి ఒక్కరూ తెలంగాణలో ప్రజాశాంతి పార్టీని 10 సీట్లు గెలిపించండి చాలు. 100 రోజుల్లో సమిట్ పెట్టి చూపిస్తా. గెలిపించిన 100 రోజుల్లో 100 దేశాల నుంచి ఇప్పటి వరకు 5 లక్షల కోట్లు తెచ్చానా లేదా? బీజేపీ గవర్నమెంట్కి ముస్లిం కంట్రీస్ నుంచి కూడా 6 లక్షల కోట్లు వైట్ మనీ ఇప్పించానా లేదా? మార్చి 12, 14 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పాలుగారిస్తున్న 8,000 కోట్లు వైట్ మనీ స్టీల్ ప్లాంట్కి ఎందుకు తీసుకోవట్లేదని ఆర్డర్స్ జారీ చేశారా లేదా? ఏప్రిల్లో జరగవలసిన ఎలక్షన్ మేకి పోస్ట్పోన్ చేయించామా లేదా? చూస్తున్నారు కళ్ళతో. రండి, భయపడకండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. మీడియా మిత్రులకు, ఓనర్స్కి అందరికీ లైవ్లు ఇచ్చిన గారు బిగ్ టీవీ లైవ్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నారా? దేవుడు దీవించుగాక. లైవ్లు ఇవ్వని వాళ్ళకి దేవుని శాపాలు ఎలాగ రాక తప్పు. ఎందుకు? ఒక్క ఓటు సీటు లేని నా చెల్లి శర్మిలాకి అంత అన్నది ఇంత అన్నదని రోజు లైవ్లు ఇచ్చారు 3 గంటలు. నేనేం చెప్పా? శర్మిల తెలంగాణలో పోటీ చేయదు, శర్మిల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుంది. 100 సార్లు 1000 సార్లు చెప్పానా లేదా? నా మాట నెరవేరిందా లేదా? కళ్ళతో చూస్తున్నారు, చెవితో వింటున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ గారు మీరు మనస్సు మార్చుకొని, దేవుని దీవెనలు కావాలా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, దానవ నాగేందర్, నువ్వు కాంగ్రెస్లో చేరా కదా, నీ మీద కేసేస్తున్నా, నిన్ను డిస్క్వాలిఫై చేయిస్తా. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరడానికి సర్టెన్ లీగల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అవి లేకుండా కాంగ్రెస్ తిట్టలేదా కేసీఆర్ని? మీరందరూ కేసీఆర్ కాంగ్రెస్ను కొనేశాడు, అందరూ 12 మంది ఎమ్మెల్యేలు చేరిపోయారని. అప్పుడు మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళరా? అందుకనే మీ నలుగురిలో ఒకడు ఏకనాథ్ సింధే అవుతాడు ఎలక్షన్ అయిన 6 నెలల లోపుని. మరలా అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి, రాసుకోండి, కాసుకోండి. ఈ లోపుని బాబు మోహన్ గారు, హరిప్రసాద్ గారు, మీరు తెలంగాణ ప్రజల్ని దీవించడానికి మీరు బూత్ లెవెల్ కమిటీలు, మండల లెవెల్ కమిటీలు, గ్రామ లెవెల్ కమిటీలు, నియోజకవర్గ కమిటీలు వేసేయండి. అది అవినీతి లేని పార్టీ. బాండ్స్ చూడండి, ఎలక్ట్రల్ బాండ్స్. ఓటు లేని పవన్ కళ్యాణ్కి 4 కోట్లు ఇచ్చాడు మెగా కృష్ణారెడ్డి, 700 కోట్లు ఇచ్చాడు బీజేపీకి, 100 కోట్లు ఇచ్చాడు బీఆర్ఎస్కి. అపోజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడికి 40-50 కోట్లు ఇచ్చాడు. మాకు రూపాయి ఇచ్చాడా? మేము రూపాయి అడిగామా?
అది అవినీతి లేని పార్టీ అంటే. ఇవ్వండి 7569441275 అందరూ గూగుల్ పే చేసి మెంబర్షిప్ తీసుకోండి. విదేశీ డబ్బు లక్షల కోట్లు తేగలను, కానీ ₹1 పార్టీ కొరకు విదేశీ డబ్బు వాడకూడదు, చారిటీ డబ్బు వాడకూడదు. చట్ట ప్రకారం లక్షల కోట్లు తెస్తాను, అభివృద్ధి చేస్తాను. మీరు ప్రజాశాంతి పార్టీని 95 లక్షలు అదే అన్నారు హరిప్రసాద్ గారు నిన్న. సార్ నేను ఒక 95 లక్షలు ఖర్చు పెట్టుకొని సికింద్రాబాద్ సీటు గెలిపించి మీ దగ్గరికి తీసుకొస్తాను. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టినా గెలరు. ఎందుకంటే సికింద్రాబాద్లో ఉద్యోగాలు కావాలన్న అందరూ మనిషి 10 మందికి చెప్పి ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి. సికింద్రాబాద్ని సింగపూర్ లాగా, శాన్ ఫ్రాన్సిస్కో లాగా అమెరికన్ సిటీలా చేయాలన్న వారందరూ ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. లేదు కరెంటు వద్దు, ఉద్యోగాలు వద్దు, మాకు 500కో 5000కో ఓట్లు అమ్మేసుకుంటాం అన్న వాళ్ళందరూ ఇప్పుడు 3 దొంగ పార్టీలకు ఓటేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సోదరులందరికీ గౌరవనీయులు, నాకెంతో ఇష్టమైన కే పాల్ గారికి ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రజాశాంతి పార్టీకి, ఇంకా వేదిక మీద నేషనల్ ప్రెసిడెంట్, నేషనల్ పీస్ దానికి కూడా వారు నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి లెటర్ హెడ్ చూసిన నేను, వారు నన్ను ప్రజాశాంతి పార్టీకి తెలంగాణ పక్షాన ప్రెసిడెంట్గా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. బాధ్యతగా మరి వీటంటే పడిపోతాయి సార్. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కే పాల్ గారికి ఖచ్చితంగా నేను ఏ పార్టీలో ఉన్నా కూడా కష్టపడి పనిచేశాను సార్. మొన్న బీజేపీలో కూడా 12 రాష్ట్రాలు నన్ను ప్రచారానికి తిప్పుకున్నారు సార్. బాంబేలో ప్రమోద్ మహాజన్ కూతురు పూనం మహాజన్ కూడా నా ప్రచారంతో గెలిపించాను. అండమాన్లో గెలిపించాను, పశ్చిమ బెంగాల్లో గెలిపించాను. దాన్ని వాడుకోవటమే తప్ప నన్ను నా మనోభావాలు దెబ్బ కొట్టడానికి మాత్రం బ్రహ్మాండంగా కొట్టారు బీజేపీ వాళ్ళు. అలాగే టీఆర్ఎస్లో ఉన్నా, నేను టీడీపీలో ఉన్నా కష్టపడి పనిచేశాను. అన్ని జిల్లాలు తిరిగాను, బాగా మోటివేట్ చేశాను. ఇప్పుడు కూడా బాధ్యతగా ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి ఒక ఊపు తెస్తాను సార్. మీ ఆశీస్సులు ఉన్నాయి కనుక, మీ సహాయ సహకారాలు 100% ఉంటాయి కనుక, మన వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని రేపు ఎంపీ ఎలక్షన్స్ కూడా డెఫినెట్గా మ్యాక్సిమంగా గెలిచే ప్రయత్నం చేసేది. వరంగల్ నుంచి అయితే ఖచ్చితంగా గెలిచి తీరుతానని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి. నేను అక్కడ పుట్టాను, అక్కడ నుంచి నాకు చాలా స్పందనగా ఉంది. నువ్వే బెస్ట్ క్యాండిడేట్ అవుతావు అని కూడా చెప్తున్నారు సార్. కనుక కష్టపడి పనిచేసి ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీకి పేరు తెస్తానని సభాముఖంగా మీకు నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రెస్ అందరికి, మీడియా అందరికి నమస్కారం. నా పేరు కోనపరెడ్డి హరిప్రసాద్. నేను ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్ని. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాదు, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఐఏఎస్ ఐపీఎస్లో పాలిటిక్స్లో ఫెయిల్ అయ్యారు, కానీ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసరు ఫెయిల్ కాడు. నేను ఈ పార్టీలో జాయిన్ అవడానికి కారణం కేవలం బాబుమోహన్ గారు. ఆయన జాయిన్ అయ్యారు కాబట్టి నేను జాయిన్ కావాలని చెప్పి అనుకుని వచ్చి జాయిన్ అయ్యాను. నిన్న పాల్ గారితో, మా నేషనల్ ప్రెసిడెంట్తో సుదీర్ఘంగా చర్చ చేశాను 3 గంటల పాటు. బాబుమోహన్ గారిని తెలంగాణ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయండి, ఆంధ్రాకు ఒకరు అనౌన్స్ చేయండి, మీరు నేషనల్ ప్రెసిడెంట్గా ఉండండి, మీ కిందే అందరు పనిచేస్తారు, మీ నాయకత్వం అందరు పనిచేస్తారు అని చెప్పాను. నా మాట విని ఈరోజు అనౌన్స్ చేశారు, చాలా సంతోషం. అయితే ప్రజాశాంతి పార్టీ పిఎస్పి
ముందులాగా ఉండదు, ముందులాగా ఉండదు అనుకోవద్దు. మొత్తం సుదీర్ఘమైన మార్పులు జరిగినాయి, జరుగుతాయి. కేఏ పాల్ గారు ఇంటర్నేషనల్ ఇవాంజలిస్టు. ఈ 197 దేశాల్లో కూడా జనంకి తెలుసు, మీ అందరికి తెలుసు, గ్రామాల్లో కూడా తెలుసు. ఇంతవరకు గ్రామాల నుంచి ఓట్లు ఎందుకు రాలేదంటే ప్రచారం జరగలేదు. ఇప్పుడు గ్రామాల్లో కమిటీలు, మండలాల్లో కమిటీలు, జిల్లాల్లో కమిటీలు, జిల్లా ప్రెసిడెంట్స్ వస్తారు, కాన్స్టిట్యూయెన్సీ వైజ్ ఇన్ఛార్జీలు ఉంటారు. మొత్తం ఇక అంతా కూడా ప్రక్షాళన జరుగుతుంది. ఈ 6-7 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 6-7 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీల కన్నా ధీటుగా ప్రజాశాంతి పార్టీ పిఎస్పి ఎదుగుద్ది. సో అలాంటి డైరెక్షన్ ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి ప్రజాశాంతి పార్టీ అనగానే లైట్గా తీసుకోవటం ఇక చేయకండి, లైట్గా తీసుకోవద్దు. తర్వాత కేఏ పాల్ గారు ప్రపంచ దేశాల్లో ఎంతెంత చేశారో మీ అందరికీ తెలుసు. బాబుమోహన్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టర్. ఆయన జాయిన్ అవ్వగా నేను ఎందుకు జాయిన్ కావద్దని చెప్పని నేను వచ్చి కన్సల్ట్ చేశాను. ఒక నెల ముందు సత్యశీలన్ గోవింద్ ఆయనకి నేను కాంటాక్ట్ చేశాను, మెసేజ్ పెట్టాను, నేను పాల్ గారి పార్టీలో జాయిన్ అవుతాను, ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవుతానని చెప్పని. తప్పకుండానండి అని చెప్పన్నారు. ఆయన మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. తర్వాత బాబుమోహన్ గారు కూడా చెప్పాను, నేను కూడా జాయిన్ అవుతాను, మీరు జాయిన్ అయ్యారు కదా, నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పాను. సో కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఇంతమంది మీడియా మిత్రులు వచ్చారు. నేను ఒకప్పుడు డక్కన్ క్రానికల్లో స్టాఫర్ని, డక్కన్ క్రానికల్ రిపోర్టర్గా పనిచేసాను నేను ఒకప్పుడు. సో 32 ఇయర్స్ ఐఏఎస్లో పనిచేశాను. అంతకుముందు డక్కన్ క్రానికల్ స్టాఫ్ రిపోర్టర్ని. ఇంకా వేరే చాలా న్యూస్ పేపర్లు పనిచేశాను. గోవాలో పనిచేశాను, రకరకాల ప్రాంతాల్లో పనిచేశాను, చాలా న్యూస్ పేపర్స్లో పనిచేశాను. టీవీ మీడియా ఈ మధ్య వచ్చినాయి. దూరదర్శన్లో కూడా న్యూస్ ఎడిటర్గా చేసి ఉన్నాను ఇంతకుముందు, హైదరాబాద్ దూరదర్శన్లో. అయితే నేను ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఈ పార్టీకి ఆక్సిజన్ సప్లై చేయడం కోసం నా వంతు కృషి చేస్తాను. నేను ఒక్కడిని ఏం చేయలేను, ఇంకా అనేక మంది అలాంటి వాళ్ళు రావాలి, అనేక మంది ఈ పార్టీలోకి రావాలి. అంతకుముందు ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి రావాలి, ఈ పార్టీతో అవినాభావ సంబంధం ఉండాలి, మళ్ళీ వెనక్కి రావాలి. తెలంగాణలో 17 ఎంపీలు ఇప్పుడు 2 ఫిల్ అయినాయి, మిగతా కూడా చాలామంది కాంటాక్ట్లో ఉన్నారు, ఇంకా 15 ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. బాబుమోహన్ గారి నాయకత్వంలో పార్టీ తెలంగాణ నడుస్తుంది కాబట్టి ఆయన్ని సంప్రదించి మిగతా 15 మంది కూడా పోటీ చేయాలి. పోటీ చేసేవాళ్ళు చాలా సచ్చీలతగా ఉండాలి, వాళ్ళు చాలా వైబ్రెంట్గా ఉండాలి, వాళ్ళు ప్రచారం చేసుకోవాలి. ప్రచారం అంటే అట్టేట ప్రచారం కాదు, ప్రతి గ్రామానికి ప్రతి ప్రాంతానికి కూడా వెళ్ళాలి ప్రచారం. ఆ విధంగా వెళ్ళి అందరినీ ఆకర్షించాలి. సో ఆ విధంగా చేయాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం 175, 25 సీట్లకి పోటీకి పెడుతున్నారు. సో అక్కడ కూడా మంచి మంచి క్యాండిడేట్స్ అప్రోచ్ అవుతూ ఉన్నారు. నేను చెప్పారు నాకు ఇట్లా అప్రోచ్ అవుతున్నారని చెప్పని, మంచిది. తర్వాత తిరుపతిలో కూడా ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాలని ఆలోచనలో ఉన్నాము. ఆయన చాలా వైబ్రెంట్ పర్సనాలిటీ, సో ఆయన పెట్టాలనుకుంటున్నాము. సో ఆయన ఇప్పుడు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, లోపల కూర్చోన్నారు, ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత తిరుపతికి ఒక మాజీ ఐఏఎస్ అంటే ఊరక సీట్లో కూర్చొని పవర్ అనుభవించి వెళ్ళిపోయిన ఐఏఎస్ కాదు, ప్రజలతో రబ్బింగ్ షోల్డర్ టు షోల్డర్ విత్ పీపుల్, ప్రజల యొక్క భుజాలు రాసుకొని ఉన్న మనిషి. ఆయన పనిచేసినప్పుడు ఆ కోస్టల్ బెల్ట్ అంతా కూడా ఫిషర్మెన్ వాళ్ళందరితో కూడా చాలా అవినాభావ సంబంధాలు కలిగి ఉన్నారు. బై ఫేస్ గుర్తుపడతారు. అలాంటి వ్యక్తుల్ని పోటీలోకి దింపాలని పార్టీ అనుకుంటుంది. సో అయితే నేను ఒక్కటి చెప్తున్నా, మీరందరూ కూడా పాజిటివ్ కవరేజ్ ఇచ్చి కేఏ పాల్ గారి, బాబుమోహన్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తే ఏదైనా కూడా ప్రెస్ సపోర్ట్ లేకుండా, మీడియా సపోర్ట్ లేకుండా, అది టీవీ, అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మీడియా సపోర్ట్ లేకుండా ఏ పార్టీ కూడా ఎదగదు. మీడియా సపోర్ట్ తప్పనిసరి కావాలి. మీడియా 50%, మిగిలిన 50% పార్టీ వర్క్ చేయడం, పొలిటికల్ పార్టీ వర్క్ చేయటం ఉంటుంది. కాబట్టి మీరు బాగా సపోర్ట్ చేసి ఉంటే, సపోర్ట్ ఇస్తూ ఉంటే ప్రజాశాంతి పార్టీ ప్రస్తుతానికి ఈ ఎలక్షన్స్కి పవర్లోకి రాకపోయినా నెక్స్ట్ పవర్లోకి వచ్చే అవకాశం పూర్తిగా ఉంది. దాని విధి విధానాలు ఆ విధంగా తయారు చేసాము, పూర్తిగా ఉంది.
సో పూర్తిగా పాలిటీషియన్స్ని, ప్రజలకి హెల్ప్ చేసే పాలిటీషియన్స్ని తయారు చేయడం జరుగుతుంది. సో కాబట్టి కొత్త రాజకీయ నాయకుడు అని నన్ను పిలుస్తారు. మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కూడా ప్రతి గ్రామంలో కూడా కొత్త రాజకీయ నాయకుడు పోస్టర్ ఉంది. Hello, hi, andarki namaskaram. Nenu me Lakshmi Manchu. So you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. Hi అండి, నేను మేళ నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. ఆల్ ద వెరీ బెస్ట్. Hello everybody, Andarki Namaskaram. This is Anusuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hello, నేను మీ రాశి సింగ్. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్. హలో గైస్, నేను మీ అశ్విని. సో సిటీ లైట్ ఈ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే. సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్.